హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో మంచి హెల్తీ హెయిర్ కోసం నేను ఇక్కడ ఒక మంచి హెయిర్ మాస్క్ అయితే చెప్పబోతున్నాను. దానికి కావాల్సింది పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్. ఇది దగ్గరలో ఏదైనా మెడికల్ స్టోర్ ఉంటే అక్కడ ఈజీగా దొరికేస్తుంది అనమాట. 20-30 రూపీస్ శాషిట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ బంజారాస్ న్యాచురల్ హెన్నా అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ బ్రాండ్ హెన్నా ఉన్నా మీరు అది యూస్ చేయవచ్చు అనమాట. బంజారాస్ హెన్నా మాత్రం 60 రూపీస్ ఉంది అనమాట. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 4-5 స్పూన్స్ హెన్నా పౌడర్ అయితే తీసుకోవాలి. నా హెయిర్ షార్ట్గా ఉంది కాబట్టి ఒక 4-5 స్పూన్స్ అయితే సరిపోయింది. నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్ని ఇలా చిన్న పిన్తో ఇట్లా పొడిస్తే ఇలా హోల్ వచ్చేస్తుంది అనమాట. అందులోకి వెళ్ళి సీరం తీసేసి ఇందులో పౌడర్లో వేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ 1/2 స్పూన్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను, పెప్పర్మెంట్ ఆయిల్. మీరు హెన్నా పౌడర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నా సరే 1 క్యాప్సూల్ అండ్ 1/2 స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ వాటర్ కొద్దిగా పోసి ఒక 1 మినిట్ పౌడర్ని మిక్స్ చేయాలన్నమాట. ఎందుకంటే వాటర్ పోయగానే అబ్జర్వ్ చేసుకోదు. సో 1 మినిట్ మీరు ఇలా తిప్పుతూ ఉంటే కొద్దిగా దగ్గరకు అవుతూ ఉంటుందన్నమాట. సో అలా దగ్గరకు అవుతున్నప్పుడు మీరు చూసుకుంటూ వాటర్ పోస్తూ కొద్దిగా వాటర్ పోస్తూ మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ వాటర్ అయితే నాకు పట్టిందనమాట. సో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఉండలు ఏదైనా ఉంటే అది కూడా మెల్ట్ అయిపోతుంది. ఒక 4-5 మినిట్స్లో ఇది మంచిగా పేస్ట్ లాగా రెడీ అవుతుందన్నమాట. సో అలా చేసుకున్నాక ఒక్క 5 మినిట్స్ ఈ పేస్ట్ని పక్కకు పెట్టేసేయాలి. సో ఆ 5 మినిట్స్ మంచిగా నానుతుందన్నమాట. ఇది మాస్క్ ఎంత మంచిగా నానితే మనకి హెయిర్ కూడా అంత మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా అయితే పేస్ట్ని రెడీ చేసుకొని నేను 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. నా హెయిర్కి అయితే ఆయిల్ ఉంది. సో హెయిర్ వాష్ చేసుకున్నా పర్లేదు, బట్ నేను ఎప్పుడు ఇలాగే అప్లై చేస్తాను. సో వైట్ హెయిర్స్ ఉంటే ఫస్ట్ మీరు వైట్ హెయిర్స్ని కవర్ చేసుకోండి, ఆ తర్వాత హెయిర్ మొత్తంకి అప్లై చేసేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్ హ్యాండ్స్తోనే అప్లై చేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర బ్రష్ ఉంటే కనుక మీరు బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం అంత కార్నర్స్కి కూడా అంటేలాగా మంచిగా మాస్క్ని అయితే అప్లై చేసేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్నాక హెయిర్ని గట్టిగా టై చేసేసుకొని క్లిప్ లేదా రబ్బర్ బ్యాండ్ని పెట్టేసుకొని ఒక్క 1/2 అవర్ అయితే ఉండాలన్నమాట. 1/2 అవర్ కన్నా ఎక్కువ అయితే ఉండొద్దు. 1/2 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేసుకున్నాక చూడండి, నా హెయిర్ ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకున్నాక ఇలా ఉందన్నమాట. సో చాలా సిల్కీగా ఉంటుంది అండ్ చిక్కులు కూడా అస్సలు ఉండవన్నమాట. నేను ఇప్పుడు కోంబు కూడా చేసుకోలేదు ఇంకా, అయినా కానీ అసలు ఎక్కడ కూడా చిక్కులు అనేది లేదు. చాలా సిల్కీగా స్మూత్గా ఉందన్నమాట హెయిర్ మాత్రం. సో మీరు కూడా తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. ఈ మాస్క్ ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. హెయిర్ కూడా చాలా షైనీగా ఉంటుందన్నమాట. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.